అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ గోంగూర టమాటో పచ్చడి అండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చిని ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. మీరు తినే కారంని బట్టి మీరు 20 కానీ 15 కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 15 వరకు ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. బాగా కారంగా ఉండేటివైతే 10 అయినా సరిపోతాయండి. ఈ మిర్చి కాస్త కారం తక్కువే ఉన్నాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడాయనుకోండి పచ్చడి టేస్ట్ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. అవి కాస్త మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కాస్త లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా వచ్చాయన్నమాట టమోటాలు. మన కొలత 1 కప్పు టమోటా ముక్కలకి 2 కప్పుల గోంగూర అనమాట. ఇప్పుడు ఈ టమోటాలు కాస్త మెత్తబడడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి కలిపి టమోటాలు కాస్త పచ్చివాసన పోయి మెత్తబడిన తర్వాత 2 కప్పుల గోంగూరను అయితే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం టమోటాలు వేసామో అదే కప్పుతో 2 కప్పుల గోంగూర తీసుకున్నానండి. నేను ఇక్కడ తెల్ల గోంగూర తీసుకున్నాను. ఎర్ర గోంగూర కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుందండి ఈ రెసిపీకి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. బిర్యానీ, బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ టమోటాలు ఈ గోంగూర మొత్తం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకున్నారంటే టమోటో గోంగూర బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. అన్నిటినీ కాసేపు ఈ ఆకులు ఉన్నాయి కదా, గోంగూర ఆకులు కాస్త ఉడికే వరకు ఉంచి 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత తీసి చూసినట్లయితే మనకు టమోటాలు బాగా మెత్తబడి ఉంటాయి, గోంగూర కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. దీన్ని మనం రోట్లో అయినా దంచుకోవచ్చు. మిక్సీలో అయితే కాస్త వరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీలో వేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ ఈ ఎండుమిర్చి, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. మనం రోట్లో దంచినట్టుగా వస్తుంది, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన ఈ గోంగూర టమాటో మిశ్రమాన్ని అయితే వేసుకొని మిక్సీని ఒక 2-3 సార్లు తిప్పి వదిలేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా హై స్పీడ్ పెట్టి తిప్పారనుకోండి మనకు అది కోన్ లాగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు అంత టేస్ట్ ఉండదు. తగినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం టమోటాల్లో వేసాము. గోంగూర కాస్త ఉప్పు ఎక్కువే పడుతుందండి. తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా పెటల్స్ లాగా డివైడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. రోట్లో వేసి దంచుతారు కదా ఉల్లిపాయని, అలా అన్నమాట. మీకు నచ్చినట్లయితే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. పోపులో ఇంగువ వేశారంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని